వంశీ అరెస్ట్ మీద సీరియస్గా స్పందించారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయిందంటూ తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఒక రకంగా వలంనేని వంశీ అరెస్టు విషయానికి సంబంధించి కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరుని ఆయన తప్పుపట్టారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి గారి ముందు ఒక దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్ట్ చేశారు. అంటే సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పడానికి దళిత యువకుడిని వేధించడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడు కుటుంబంపైకి పోలీసులు అలాగే టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి భయపెట్టారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా అంటూ నిలదీశారు. ఇప్పుడు ఆయన పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎక్స్లో పెట్టిన పోస్ట్. అంతేకాకుండా దెందులూరులో జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఆయన కీలక పోస్ట్ చేశారు. కొట్టారి అబ్బాయి చౌదరికి అలాగే చింతమనేని ప్రభాకర్కి మధ్య జరిగిన గొడవకు సంబంధించి తప్పుడు కేసు నమోదు చేశారు అనేది. అబ్బాయి చౌదరి డ్రైవర్ను టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి తిరిగి అబ్బాయి చౌదరిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం అంటూ టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోని ప్రస్తుతం కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారు. ఎవరిపై చర్యలు తీసుకోవాలో ప్రజలు కూడా ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నారు. అంటే తప్పులు టీడీపీ వాళ్ళు చేసి వారిపై చర్యలు తీసుకోమని కోరితే పోలీసులు ఎదురు కేసులు పెడుతున్నారు అనేది ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులు చెప్తున్నారు. మొత్తం పోలీసు రాజ్యాంగం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో అనేది. ఏది ఏమైనా ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనే వేళలో అధికారం కోల్పోయినా సరే ఇంకా ఏమాత్రం తగ్గట్లేదు అంటూ నేను చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలే. అంటే ఈ అరెస్టుల వ్యవహారానికి సంబంధించి ఈ దాడులకు సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అనేది ఒక హాట్ డిబేట్ అయితే నడుస్తోంది.